తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మామూలుగా ప్రతి మనిషి పనిచేసేది ఒక ఓన్ ఐడెంటిటీ కోసం. నిహారిక అనే అమ్మాయికి ముందే ఒక ఐడెంటిటీ ఉంది, బట్ దాన్ని దాటి నిహారిక అని సొంతగా ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి. నిహారిక పరిగెత్తేది దేనికోసం? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద కొనెడెలా ఐడెంటిటీ. అది కాకుండా నేను ఇంకేంటో ప్రూవ్ చేసుకోవాలి అంటే నాకు అది ఎప్పుడూ ఒక డ్రాబ్యాక్ లాగా. సిని గారు, మీ విషయానికి వస్తే మీరు ఎదిగిన తీరు, మీరు ఇప్పుడు ఈరోజు మీరున్న స్థానం ఇవన్నీ చూసుకుంటే లైఫ్లో ఒకసారి ఏమనిపిస్తుంది? ఎక్కే మెట్లు సరైన మెట్లు ఎక్కాలి. ఏ మెట్లు ఎక్కుతున్నావు కంపల్సరీ చూస్ చేసుకోవాలి. ఏ మెట్టు వరకు ఎక్కాలో అది కూడా తెలుసుకోవాలి. ఎక్కేటప్పుడు అందరితో బాగుండాలి. టీజర్లో ఆ రాక్షసుడు విగ్రహం చూపించారు కదా, ఆ విగ్రహం చూపించినప్పుడు కింద పెద్ద అండా ఉంది. బాగా నోటీస్ చేశారండి, మేమే నోటీస్ చేయలేదు. అంతా రివ్యూస్ కూడా రాస్తారండి మీరు? నేను రైటర్ని ఫస్ట్, తర్వాతే యాంకర్. ఇలాంటి ఫ్యాంటసీ కామెడీ దాంట్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయితేనే అప్పటి వరకు ఉన్న ఎంటర్టైన్మెంట్కి ఆడియన్స్ ఎంగేజ్ అవుతుంది. సో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ మీరు ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు ఎక్కడ. సో రైటర్ మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత 2018 ఆ 19లో జకాస్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు కాలేజీలో. వీళ్ళు రిసెర్చ్ చాలా ఎక్కువ చేశాడు సావే. గత కొన్ని నెలలుగా నిహారిక ఇంటికెళ్ళి మేనల్ని చూసుకొని రోజు లేదు, తెగ ఎంజాయ్ చేస్తున్నారంట. ఆ మూమెంట్ గురించి కాస్త షేర్ చేయండి. ఇంత జాగ్రత్తగా ఉన్నారండి. దగ్గర సోర్స్ అంటే మా నాన్న మీ దగ్గర మన ఇద్దరి గురించి చెప్పారంటే. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ రాజా. ఏప్రిల్ 3వ తేదీన రాకాస మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆ టీం మొత్తం అంతా ఉన్నారు. వారిని అడిగి ఆ చిత్ర విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. కాస్త భయంగా ఉన్నారా? లేదండి, టెన్షన్గా ఉన్నారా? ఏం లేదండి, ఏం లేదు, అంతే, అలసటగా ఉన్నారు కొంచెం. అండ్ రాకాస గురించి మీరు గత 2-3 రోజుల నుంచి ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. సో మనం కాస్త ఒక ప్రశ్న వేరుగా మాట్లాడుకొని మనం మూవీలోకి వెళ్దాము. అండ్ నాన్నగారి విషయంకి వస్తే ఆయన చెన్నై వెళ్ళారు. ఫస్ట్ చెన్నై వెళ్ళి శుభం గారు అక్కడ ఒక సినిమాకి 10 రోజులు పనిచేసి ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యి, అసలు క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ వేరే అవకాశం ఇచ్చి, అంటే ఆయన ఎంత ట్రై చేశారంటే ఇండస్ట్రీలో తను బలంగా నాటుకోవాలని చెప్పేసి వేరే ఏ మనిషి అన్ని కష్టాలు పడి ఉండరు. సో ఫైనల్గా వర్షం సినిమాతో ఆయనకు బ్రేక్ వచ్చింది. సో వర్షం సినిమాలో మీ మ్యాడ్ మూమెంట్ అంటే మ్యాడ్ ఆ సీక్వెన్స్ కానీ సీన్ కానీ అంటే ఏదని చెప్తారు? ప్రభాస్ అన్న పరిగెత్తు చేసింగ్ సీన్లో ఒక ఆటోకి తాకి ప్రభాస్ అన్న పడిపోతాడు, ఆటో పడిపోతుంది. అది నేను ఇప్పటికీ అసలు నేను నమ్ముతాను. అది ఆయన లాంటి కట్అవుట్ ఒక ఆటోని గుర్తితే ఆటో పడిపోతుందని నేను నమ్ముతాను ఇప్పటికీ. అది నేను ఇప్పుడు మొన్న రిలీజ్ అప్పుడు థియేటర్లో చూసిన సరే ఎవర్రా ఆలోచించింది అసలు ఇలా అనిపించింది. అది ట్రూ. ఎందుకంటే ఆ సీక్వెన్స్ అంతా బాబుని ఎత్తుకెళ్ళి ఆ ఫైట్, ఆ బోరింగ్ లాగడం కానీ, ఆటోని కుదరడం కానీ, తర్వాత గోపిచంద్ గారు వచ్చినప్పుడు యాక్చువల్గా మంచి ఇంటర్వల్ బ్లాక్. అది పెద్ద ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇద్దరు సరైన పర్సన్స్ అనమాట. అక్కడ ఫైట్ కట్ చేసి ఒక చిన్న డైలాగు, శైలు కోసం నేను 100 సార్లు చావడానికి చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతావు, శైలి కోసం నేను చంపుతాను, నువ్వు చంపుతావు. సూపర్. నిజంగా మీరు అదే చెప్తారని గెస్ చేశాను. కరెక్ట్గా చెప్పారు. అండ్ మీ విషయానికి వస్తే మామూలుగా ప్రతి మనిషి పనిచేసేది ఒక ఓన్ ఐడెంటిటీ కోసం. అంటే రాజా చదివాడు, రైటర్ అయ్యాడు, తర్వాత యాంకర్ అయ్యాడు. నా ఐడెంటిటీ ఇంతే. నాకు ముందు ఐడెంటిటీ లేదు, తర్వాత నా ఐడెంటిటీ నాకు వచ్చింది. బట్ కొనిదెల నిహారిక అనే అమ్మాయికి ముందే ఒక ఐడెంటిటీ ఉంది. మీరు ఏం చేసినా, ఎంత పెద్ద సక్సెస్ కొట్టినా, మీరు అనుకున్నది ఏం చేసినా ఆ ఐడెంటిటీ పోదు. కొన్నిసార్లు అది ప్లస్ అవ్వచ్చు కానీ, బట్ దాన్ని దాటి నిహారిక అని సొంతగా ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి. దీనికోసమైనా ప్రొడక్షన్ చేసినా, యాక్టింగ్ చేసినా, టెలివిజన్ షో హోస్ట్ చేసినా, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికైనా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా, లేకుంటే లైఫ్లో ఒక వర్క్ ఉండాలన్నా, నిహారిక పరిగెత్తేది దేనికోసం? ఫస్ట్ అందులో ఒకటి నెగెట్ చేయడానికి, ఇట్స్ నాట్ బికాజ్ నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద కొనెడెలా ఐడెంటిటీ. అది
కాకుండా నేను ఇంకేంటో ప్రూవ్ చేసుకోవాలి అంటే నాకు అది ఎప్పుడూ ఒక డ్రాబ్యాక్ లాగా అనిపించలేదు. అది కాకుండా నేను ఏంటో చెప్పడానికి. బట్ యాజ్ అ పర్సన్ నేను చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్ దగ్గర నుంచి నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంట్రెస్ట్ తోటే నేను ఇప్పటికీ చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. అది ఎక్కడికో రీచ్ అవ్వాలని కాదు. ఐ డోంట్ హ్యావ్ అన్ ఎండ్ గోల్. మై గోల్ ఇస్ టు బీ హ్యాపీ with whatever I am doing and to change something. ఏదో ఒక మార్పు తీసుకురావాలి అని. అది ఎందులో అయినా చిన్నది పెద్దది అని కాదు, ఎందులోకైనా ఒక దాంట్లో మార్పు తీసుకురావాలి అంతే. ఐఎమ్ చేజింగ్ చేంజ్ ఫర్ ద బెటర్. సూపర్. అండ్ సిని గారు మీ విషయానికి వస్తే నేను ఇయర్ కరెక్ట్గా చెప్పలేను, 2012 ఆ 13 సంథింగ్ 11 ఇయర్ నేను కరెక్ట్గా చెప్పలేను. TV1 అని ఒక ఛానల్ ఉండేది, దాంట్లో TV9 అని దాని ముందు ఉండేది, అనుబంధంగానే ఉండేది. దాంట్లో భాగ్యనగరం మీద స్పెషల్ స్క్రిప్ట్ రాయాలని చెప్పి నన్ను తీసుకొచ్చారు. అంటే నేను అక్కడ ఎంప్లాయిని కాదు, వేరే ప్రోగ్రామ్ ప్రొడ్యూసరు గట్టిగా అడగడం వల్ల నన్ను తీసుకొచ్చారు అనమాట. అంటే షో డిజైన్ చేస్తున్నారు అప్పుడు, షో డిజైనింగ్ కోసం ఫస్ట్ టైం మిమ్మల్ని అక్కడ చూశాను. దాని తర్వాత అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, మీరు జెమినీలో జాబ్ కోసం ట్రై చేశారు. జెమినీలో యాంకర్గా చేశారా? జెమినీలో యాంకర్గా చేశారు. అంటే మీరు వచ్చిన ఆ చిన్న చిన్న మెట్లన్నీ దగ్గర నుంచి చూసిన మనిషిని నేను. సో ఈరోజు మీరు ఎదిగిన తీరు, మీరు ఇప్పుడు ఈరోజు మీరున్న స్థానం ఇవన్నీ చూసుకుంటే లైఫ్లో ఒకసారి ఏమనిపిస్తుంది? అదేనండి, అంటే ఎక్కే మెట్లు సరైన మెట్లు ఎక్కాలి. ఏ మెట్లు ఎక్కుతున్నావో కంపల్సరీ చూస్ చేసుకోవాలి. ఆ మెట్ల కోసం కష్టపడాలి. ఏ మెట్టు వరకు ఎక్కాలో అది కూడా తెలుసుకోవాలి. ఎక్కేటప్పుడు అందరితో బాగుండాలి, అది తెలుసుకున్నానండి. సూపర్. అండ్ మనం రాకాస విషయానికి వద్దాము. యాక్చువల్గా మీరు ఇందాక డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే నేను వద్దు అని అడగదాం అనుకున్నాను, బట్ మీ కంఫర్ట్ అని చెప్పి ఆపేసాను. ఎందుకంటే ఈ రాకాస మొత్తం థీమ్లో ఈ బ్లాక్ గోల్డ్ అనేది ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కథలోనే భాగమై ఉంది. బ్లాక్ ఇస్ ద బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ అంటే ఆ మిస్టరీ, మిస్టరీ అంటున్నా, మిథికల్, ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్. అండ్ బ్లాక్ అంటే మా డిఐ టోన్. కథతో ఏమైనా సంబంధం ఉంది? అది ఏం లేదండి, జస్ట్ ఊరికే. అండ్ మన కథలో, ఈ రాకాస కథలో ఈ ఫుడ్కు సంబంధించిన ఎలిమెంట్ ఏమన్నా ఉందా? అంటే పునుగులు తిన్నాను కాదు పునుగు, ఐ మీన్ సారీ, నేను ప్రమోషన్ కంటెంట్ గురించి మాట్లాడాను. ఓకే. టీజర్లో ఆ రాక్షసుడు విగ్రహం చూపించారు కదా, ఆ విగ్రహం చూపించినప్పుడు కింద పెద్ద అండా ఉంది. అండ్ మీరు పెద్ద మన మాస్టర్ షాట్ పెట్టినప్పుడు అక్కడంతా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండాస్ ఉన్నాయి అన్నమాట. మేబీ నేను కరెక్టేనా? కరెక్ట్. బాగా నోటీస్ చేశారండి, మేమే నోటీస్ చేయలేదు అంతా. రివ్యూస్ కూడా రాస్తారండి మీరు? నేను రైట్ అండి ఫస్ట్, తర్వాతే యాంకర్. ఓకే, అంటే ఎలాంటి మూవీ చూపించబోతున్నారు మాకు రాకాస? వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. అంటే అదేదో సింపుల్ వర్డ్ కాబట్టి చెప్పేసామని కాదు, కానీ టు ఎంటర్టైన్. ఇప్పుడు ఎక్కడ చూసినా మన చుట్టూ ఫింగర్ టిప్స్లో, ఎస్పెషలీ సోషల్ మీడియాలో కాన్స్టెంట్గా వీఆర్ బీయింగ్, మన అటెన్షన్ ఏదో దాని మీద పోతూనే ఉంది, ప్రతి 7-10 సెకండ్స్కి పోతూ ఉంది. అలాంటిది ఒక 2 hours అండ్ 2.5 hours ఆల్మోస్ట్ ఆడియన్స్ని మనం హోల్డ్ చేసి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము, ఇంకేది వాళ్ళకి గుర్తు రాకుండా అంటే అదే చాలా బిగ్ టాస్క్. సో అలా తీసుకొని ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఆడియన్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. యాక్చువల్గా నా దగ్గర ఒక పాజిటివ్ క్వశ్చన్ ఉంది, ఒకటి నాకు సస్పెన్స్గా ఉంది. సో ఆ 2 క్వశ్చన్లు అడుగుతాను. ఫ్యాంటసీ కామెడీ అనే జానరే లడ్డు లాంటిది. ఫస్ట్ ఎత్తుకోవడమే సగం సక్సెస్ అయిపోయినట్టు. అలాంటి కథలోకి అంటే చాలా ఈజీ టైమింగు, చాలా యూనిక్ టైమింగు, స్వతహాగా వచ్చేసిన కామెడీ టైమింగ్ ఉన్న హీరోని పట్టుకున్నారు. సో అక్కడే మీరు 60-70% సక్సెస్ అయిపోయారు. సో ఇది నాకు పాజిటివ్ క్వశ్చన్. బట్ ఇక్కడ చిన్న కత్తి మీద సాము లాంటిది ఏంటిదంటే, ఇలాంటి ఫ్యాంటసీ కామెడీ దాంట్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది. మనం త్రూఅవుట్ సినిమా అంతా వెళ్తాము, ఒక దగ్గర కాన్ఫ్లిక్ట్ రివీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయితేనే అప్పటి వరకు ఉన్న ఎంటర్టైన్మెంట్కి ఆడియన్ ఎంగేజ్ అవుతాడు. సో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ మీరు ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు ఎక్కడ. సో సో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ విషయంలో నమ్మకంగా ఉన్నారా?
యా వెరీ మ్మ్. చాలా ఆవిడకి మీరు అన్నట్టు ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ నచ్చే నేను నచ్చా ఎగ్జాక్ట్లీ ఆ నమ్మకం లేకపోతే అసలు. ఇంత పెద్ద సినిమా ఆ నచ్చని పాయింట్ మీద అసలు మౌంట్ చేయలేరండి. Impossible. ఆ కోర్ పాయింట్ నచ్చింది కాబట్టే మేము ముందడుగేసాం. కరెక్ట్. ఓకే. మనం ఎంత గొప్ప కథ రాసినా లాస్ట్లో ఎమోషన్ అనేది మన ఒక కోర్ ఎమోషనే ఉంటుందండి ఎప్పుడన్నా. అది నమ్మితేనే మనం ముందుకెళ్తాం ఎప్పుడన్నా. అది నమ్మాం కాబట్టి ఈవిడ షీ హ్యాస్ పుట్ సచ్ అ బిగ్ ఫిల్మ్. అండ్ సో ఎలాగో డిస్కషన్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్. యాక్చువల్గా నాన్నగారు తీసిన సినిమాలు నాగేంద్రబాబు గారి ఆయన టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆయన బుక్ నాలెడ్జ్ కానీ అంటే ఆయన తీసిన సినిమాలు నేషనల్ అవార్డు వచ్చిన సినిమా ఉంది, బావగారు బాగున్నారా ఉంది, రుద్రవీణ, చాలా గొప్ప సినిమాలు చేశారు. ఏదో ఒక సినిమా ఫ్లాప్ వల్ల ఆయన జడ్జిమెంట్ని అది బట్ ఒక 10 సంవత్సరాలు ఇప్పుడు 10-15 సంవత్సరాల తర్వాత వస్తే ఇప్పుడు అది కల్ట్ క్లాస్ మూవీ. ఎగ్జాక్ట్లీ అవును, చాలా ఐ అడ్వాన్స్. డోంట్ థింక్ ఎనీ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసినవి వర్ బ్యాడ్ ఫిలిమ్స్ కదా. కథ లెవెల్లో ఐ థింక్ దే వర్ ఆల్ గుడ్ ఫిలిమ్స్. అవును. యా సో అయితే ఇక్కడ నా సీరియస్ క్వశ్చన్ ఏంటంటే, ఆయనకి మంచి జడ్జిమెంట్ ఉంది, చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి కూడా. అయితే మనుషుల్ని బాగా నమ్మేస్తారు. డైరెక్టర్కైనా ఓకే, కానీ ప్రొడ్యూసర్కి అది ఉండకూడదు. మీ ఇంట్లో ఒకసారి దెబ్బతిన్నారు, మళ్ళీ మీరు ప్రొడ్యూసర్గా వెళ్తున్నప్పుడు నాన్నగారు మీకు చెప్పిన ఆ తొలి మాటలు ఏంటి? నాకు నీ మీద ఫుల్ నమ్మకం ఉంది, నువ్వు నాకన్నా మంచి ప్రొడ్యూసర్, నువ్వు వెళ్ళేస్తావు. నువ్వు నాలా అందరినీ నమ్మేదానివి కాదు, నాకు తెలుసు. మీ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నారు. అయితే స్ట్రిక్ట్గా నన్ను నమ్మారు సార్, అందరినీ మీరు స్ట్రిక్ట్గా ఉన్నారు. నేను ఆ విషయంలో స్ట్రిక్ట్. అవును సార్, స్ట్రిక్ట్. అండ్ మీరు యాక్చువల్గా నేను ఇందాక అక్కడ కూర్చోంటే నెపోటిజంకి సంబంధించిన ఒక టాపిక్ వచ్చింది వేరే ఇంటర్వ్యూలో. బట్ మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత 2018-19లో జకాస్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు కాలేజీలో. వీళ్ళు రీసెర్చ్ చాలా ఎక్కువ చేశాడు సావే లే మారిపోతా. అవును, అది కాలేజ్ సీనియర్ లేదో వాళ్ళ ప్రాజెక్ట్గా ఏదో చేస్తుంటే ఉందా అది బయట? ఉంది, యూట్యూబ్లో ఉంది. వద్దండి బాబు, ఇప్పుడు ఇప్పుడు మనం సినిమా లాగేసుకుంటుంది. కాలేజ్ సీనియర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ కింద ఏదో చేస్తున్నాం కాలేజ్కి అని చెప్తే చేయమంటే మనకేంటంటే సీనియర్స్ చెప్తే అరే సీనియర్స్ మనం హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు, మనల్ని జనరల్గా సీనియర్స్ అడగరు కదా అని చెప్తే, అండ్ అప్పటికి మనకి ఈ పురుగు ఉంది కదండి, యాక్టింగ్ పురుగు. అరే ఏదో చేయాలరా కాలేజ్కి వచ్చి ఓన్లీ ఎంజాయ్ కాదు, మనకి ఇంకా అసలు యాక్టింగ్ వచ్చా లేదా మనమే ఒకసారి చూసుకోవాలి కదా అని చెప్పి అది చేసామన్నమాట. అది 50 minutes ఎంత ఉంటుంది, 1 hour ఇది షార్ట్ ఫిల్మ్. ఆ షార్ట్ ఫిల్మ్ మీ కెరీర్కి ఎలా ఉపయోగపడింది? మీరు చెప్తే కానీ తెలియదు ఎవరికి. బట్ అలా కాదు, ఎందుకంటే చిన్న చిన్న ప్రయత్నాలు ఉంటాయి. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మీకు ఒక నమ్మకం వచ్చి ఉండొచ్చు. లేదండి, అంతే ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు. లేదండి, అది జస్ట్ ఫన్ కోసం చేసిన ఫన్ వచ్చిందండి అంతే. అంతకంటే ఎక్కువ అంటే ఐ నో విచ్ విల్ హెల్ప్ మీ, విచ్ విల్ నాట్, అండ్ ఐ నో విచ్ ఆర్ ఫన్. నేను ఇప్పుడు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ మీరు చెప్పినట్టు అదేమి ఒక కెరియర్ బిల్డ్ చేద్దామని చేయాలి. చిన్నప్పుడుది పిల్లలుగా ఉన్నాం, అదొక పిల్లల సినిమా గోల్కొండ హై స్కూలు, నేను అన్న ఆడిషన్ చేసాం, అరే బాగుంటుంది 2 నెలలు సమ్మర్లో మాకు నచ్చిన ఒక ఆట ఆడుకోవాలి మేము, కెమెరాలు రికార్డ్ చేసుకుంటారు అనే థాట్లో వెళ్ళి చేసాం అంతే. అది మాకు వచ్చా లేదా అనే టెస్టింగ్ ఇవ్వం లేదండి. ఇట్ ఇస్ జస్ట్ బంచ్ ఆఫ్ కిడ్స్ ఇలా సినిమా తీస్తున్నారు, చేస్తారంటే మాకేంది లేదు, మేము కూడా చేస్తాం, వెళ్ళిపోయాం అంతే. ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ కాలేజ్ ఆడిషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, దెన్ ఐ రియలైజ్ ఆడిషన్ నేను బాగా చేయనప్పుడు నాకు అర్థమైంది, వావ్ నేను ఇంకెంత కష్టపడాలని. అప్పుడు అర్థమైంది సార్. దాని ముందంతా ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫన్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా అంతే. అండ్ మీరు మన మానస శర్మ గారు అంటే ఒక మేకర్ని బ్యాకప్ చేయడం అనేది చాలా అవసరం. నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి మీ ప్రొడక్షన్లోనే ఉన్నారు వారు, రైటింగ్ పరంగా కానీ డైరెక్టర్, ఇప్పుడు డైరెక్షన్ కానీ మహేష్ గారితో కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఆమెలో ఏ సెన్సిబిలిటీ నచ్చి మీరు ఇంత బ్యాకప్ చేశారు? అసలు కోర్లోనే మాన్సా ఇస్ ఎ వెరీ గుడ్ రైటర్ అండి. తనకి ఈ వెరీ చాలా ఈజీగా ఈ హ్యూమన్ ఎమోషన్స్ అనేది చాలా ఈజీగా తను క్యాచ్ చేస్తుంది. ఫస్ట్ ఈవెన్ బిఫోర్ మాన్సా ఒక డైరెక్టర్గా చేయకముందే నేను యాజ్ ఎ రైటర్ ఐ నో హర్. అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కన్నా ముందు, అంటే మ్యాడ్ హౌస్లో మేబీ తన రైటింగ్ డెప్త్ నేను చూడలేదేమో, బికాజ్ దట్ వాజ్ అ వెరీ ఫన్నీ కొంచెం స్లాప్స్టిక్ కామెడీ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. బట్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో
బట్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఆవిడ ఇన్పుట్స్ లేకపోతే ఆవిడ ట్వీక్స్ ఆవిడ ఏదైతే చేశారో అవి చాలా సెన్సిబుల్గా అది ఇంకో ఓవర్వ్యూ తోటి చూస్తారు ఆవిడ, అంటే దానికి అది ఆ సీన్కి ఆ సీన్లా కాకుండా ఓవరాల్ స్క్రిప్ట్ తోటి షీ హ్యాస్ దట్ సెన్స్ వేర్ ఎట్ ఎవ్రీ టైమ్ షీఈ్ తన కథతోటి నే ఉంటుంది. అంటే మనం ఒక సీన్ చేసినప్పుడు మనం ఆ సీన్ గురించి ఆలోచిస్తాం కదా, అది యాజ్ ఎ రైటర్ ఆల్సో ఆవిడ మొత్తం కథ గురించి ఆలోచించారు. సో అది ఫస్ట్ టైం నేను మాన్సాలో ఆ షార్ప్నెస్ చూసింది. లేటర్ ఆవిడ డైరెక్టర్ లాగా చేసినప్పుడు దెన్ ఐ అండర్స్టూడ్ దట్ యునో ఎస్పెషలీ ఒక డెబ్యూ డైరెక్టర్కి చుట్టూ ఉన్న టీం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా సారీ టు ఇంటరప్ట్, రైటర్లో ఉండే సెన్సిబిలిటీస్ అవి. మీరు సిరివెన్నెల గారి పాటలు చూస్తే మనసంతా నువ్వేలో ఒక లైన్ ఉంటుంది, కంటతడి నాడు నేడు చెంపతడి మింది చూడు తేడా తెలియట్లేదా అని చెప్పేసి. అంటే చిన్నప్పుడు విడిపోతూ ఏడ్చావు, ఇప్పుడు కలిసి ఏడ్చావు, వచ్చింది చెంపతడే కానీ దాంట్లో తేడా ఉంది, నవ్వు అప్పుడు ఆ బాధ ఇప్పుడు ఆనందం. అంటే రైటర్ అనే ఆ సెన్సిబిలిటీ ఉన్న మనిషి ఆ మొత్తం ఆ సీక్వెన్స్ని కానీ ఆ కథను కానీ ఎప్పుడు మర్చిపోవడం అనమాట. ఒక చిన్న సీన్ రాసిన కథ మొత్తానికి జస్టిఫికేషన్ కావాలి, ఒక చిన్న లిరిక్ రాసిన జస్టిఫికేషన్ కావాలి. మీరు చెప్తుంటే నాకు సిరివెన్నెల గారు గుర్తొచ్చారు. సో అది యాక్చువల్లీ నాకు యాజ్ అ డైరెక్టర్ అది ఆవిడకి చాలా ఉపయోగపడుతుంది అని అప్పుడే అర్థమైందనమాట. సో మేము బెంచ్ లైఫ్ అని ఒక సిరీస్ చేసినప్పుడు కూడా ఐ సా యునో తన వర్కింగ్ ఎస్థెటిక్ అదంతా చూసి విత్ ద రైట్ టీమ్ షిల్ బికమ్ మోర్ పవర్ఫుల్. సో రాకాస అన్న కాన్సెప్ట్ ఆ విఎఫ్ఎక్స్ అదంతా మాకు ఎంత కొత్త అయినా కూడా తన సెన్సిబిలిటీస్ లేకపోతే తను తీసుకొచ్చిన హ్యూమర్ లేకపోతే ఆ హ్యూమన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ నాకు అది సెల్లింగ్ పాయింట్ యాజ్ అ ఫిల్మ్. సో దట్స్ వై యాక్చువల్గా ఈ మూవీలో హీరో కానీ హీరోయిన్ కానీ మీ ప్రోడక్ట్సే. వచ్చిన ఫ్యామిలీ స్టోరీ కానీ లేకుంటే ఇప్పుడు బెంచ్ లైఫ్ దాంట్లో కూడా బెంచ్ లైఫ్లో గాయత్రి అనే చిన్న చేశారు. బట్ డెబ్యూ వాజ్ హలో వరల్డ్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే టైంకి హలో వరల్డ్ టేక్ ఆఫ్ అయింది, అక్కడ డెబ్యూ చేసినాం. సో మీకు ఎంతవరకు కంఫర్ట్గా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు స్టార్స్ అయ్యి వచ్చారు కదా మీ దగ్గరికి? అసలు ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ చేంజ్ అండి. అసలు నయన్ అయితే she has more experience, both of them, as actors. The way that they speak, especially with media cameras unnappudu, how they speak and how they conduct themselves. Obviously, I think nenu kuda over the years I have also changed aa way lo. అదొకటే తప్ప మా తోటి మేము మాట్లాడే విధానం, ద వే దట్ వీ ఆర్ ఫ్రెండ్లీ విత్ ఈచ్ అదర్, అది నథింగ్, ఏది మారలేదు. సూపర్. అండ్ సీను గారు, మీ విషయానికి వస్తే యాక్చువల్గా మీ గెటప్లు చూసాము, మీ యాక్టింగ్ చూసాము, మీ డ్యాన్స్ చూడలేదు సార్ ఫస్ట్ టైం. చాలా ఒక పద్ధతిగా వెళ్తున్న ఇంటర్వ్యూ ఏంటి ఏదో మిస్ అవుతుందని వచ్చింది. చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. లేదు, నేను సీరియస్గానే అడుగుతున్నాను. చాలా బాగుంది. సీరియసా? ఈవెన్ మీరు మొన్న ప్రమోషన్కి వెళ్ళారు కదా, అక్కడ మీరందరూ ఆ స్నేక్ డ్యాన్స్ స్టెప్ వేసి ఆపేస్తే వారు ఒక్కరే పక్కన చిరంజీవి గారు స్టెప్స్ వేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, చిరంజీవి గారు ఈ మధ్య వచ్చిన ప్రతి స్టెప్ వేశారు. మీకు అర్థమవుతుందా ఏ లెవెల్ వరకు ఆ రీల్ వెళ్ళిందో? లేదండి, నాకు పర్సనల్గానే నాకు డ్యాన్స్ చేయాలని తక్కువ అండి. నేను అంతకుముందు సినిమా రాజు యాదవ్ చేసినప్పుడు నాకు డ్యాన్స్ వద్దని చెప్పి డైరెక్టర్ గారికి చాలా చెప్పా, చిన్న చిన్నగా వేయించారు. బట్ ఈ సినిమాలో ఏంటంటే 4 సాంగ్లో పెట్టారు. 4 సాంగ్లో స్నేక్ డ్యాన్స్లో అయితే వదిలేశారు. అంతెందుకు అసలు ప్రమోషన్లో అయితే చూస్తున్నారు, ఆడరా నన్న ఆడరా చిట్టి, మిగతా లాస్ట్ 2 స్టెప్పులు నేనే గుర్తిస్తాను. నాదేంటి పక్క నుంచి వరదా ఆయన్ని ఆపు వరదా, నాకు ఆ ఎనర్జీ వచ్చింది, జోష్ అంటే ఆ వైపు కనిపిస్తుంది సినిమాలో నాకు. అది మోర్ దెన్ వైబ్. అంటే ఇది యాక్చువల్లీ నేను చెప్పలేదు కాబట్టి ఆనెస్ట్లీ మీరు అన్నట్టు ఆయన సినిమాని మమ్మల్ని ఓన్ చేసుకున్నాడండి. ఆయన ఎన్నో సినిమాలు చేశారు కానీ ఇంత ఎఫర్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయాల. ఆయన నిజంగానే అరే మా వాళ్ళు, మా ప్రొడక్షన్, మా హీరో, మా హీరోయిన్, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ అని అనుకోపోయి ఉంటే అంత పెట్టరండి. నాకు ఎందుకో ఆ మొత్తం ప్రాసెస్లో మీకు నాగబాబు గారి మీద మీకున్న ప్రేమ కనిపిస్తుంది. ఎందుకంటే
లౌడ్ అండ్ క్లియర్. సటిల్ లవ్ కాదు ఇది, చాలా గాఢమైన, చాలా బండ ప్రేమ ఇది. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూ అయిపోయిందని సిగ్నల్స్ వస్తున్నాయి. సో లాస్ట్ ఫ్యూ మినిట్స్ మీరు విజిల్ వేస్తూ సాంగ్స్ చాలా బాగా పాడతారంట, తెలిసింది. అది ఇంటర్వ్యూ ఇంకా బయట రాలేదు కదండి, నిన్నే రికార్డ్ చేసాం కదా. అవునండి. ఏదైనా ఒక్క సాంగ్ మీరు చెప్పండి, ఏదో పాట చెప్పండి, అది పాడతాను. వర్షమే పాడండి. చెప్పండి. చిటికలే. అండ్ మీరు యాక్చువల్గా వర్క్స్లో చాలా బిజీగా ఉన్నా కానీ గత కొన్ని నెలలుగా నిహారిక ఇంటికెళ్ళి మేనల్ని చూసుకొని రోజు లేదు. అంటే ఆ మూమెంట్స్ అంత క్యూట్గా ఉంటున్నాయంటే నేను చాలా దగ్గర మనుషుల ద్వారానే ఆ సోర్స్ తీసుకున్నాను. తెగ ఎంజాయ్ చేస్తున్నారంట. ఆ మూమెంట్స్ గురించి కాస్త షేర్ చేయండి. ఇంత జాగ్రత్తగా ఉన్నారండి. దగ్గర సోర్స్ అంటే మా నాన్న మీ దగ్గర మన ఇద్దరి గురించి చెప్పారంటే లేదండి, ఆఫ్ కోర్స్. అంటే నేను మా అన్న చిన్నప్పుడు ఫొటోస్ చూసినప్పుడు, నేను బేబీగా ఉన్న ఫొటోస్ చూసినప్పుడు, నేను యంగ్గా ఉన్నప్పుడు నేను చెప్పేదాన్ని. నాకు యాక్చువల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం. మా అన్న ఫోటో చూసినప్పుడు నేను మా అమ్మకి చెప్పేదన్నమాట, నేను వర్ణనని ఈ ఏజ్లో చూస్తుంటే ఎంత బాగుండేదమ్మా, ఎంత ముద్దుగా ఉన్నాడు, లడ్డుగా అయితే. అదే చాలాసార్లు చెప్పేదాన్ని నేను మా అమ్మకి. అది కోరుకున్నాను కూడా అనుకుంటా. ఇప్పుడు వాయువ్ని చూస్తే ఎంత బలంగా కోరుకున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే డిట్టో తన్ని ఎత్తుకున్నప్పుడు ఆ ఫోటో నేను ఏదైతే చూసి మా అన్నని ఎత్తుకుంటే బాగుండు అనుకున్నానో సేమ్ అలాగే ఉన్నాడు. సో ఫర్ మీ దట్, అంటే అది దట్స్ ఐ డోంట్ నో. పాట కూడా ఉంది, నేను పాడుతూ ఉంటాను ఎవ్వరు లేనప్పుడు, అత్తవడి ఎత్తనమ్మా అని. సూపర్. అండ్ సినిమా టీజర్ కానీ, మీరు టైటిల్ రిలీజ్ చేసిన ఆ విధానం కానీ, టీజర్ కానీ, అండ్ మీరు చేస్తున్న ప్రమోషన్స్ కానీ, నేను ఇందాకే చెప్పాను, మీరు ఎంచుకున్న జానరు, ఎంచుకున్న కాస్టు, స్టార్ కాస్టు, అక్కడే సగం సక్సెస్ అయిపోయారు. ఎక్కడ ఇంత కూడా నెగిటివ్ టాక్ లేదు. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ చూడడానికి. సో ఆ విషయంలో మీకు ఆల్ ద బెస్ట్ చెప్పను కానీ విషయం చెప్పేస్తున్నాను. ఆల్రెడీ కొట్టేసాను. బట్ నా దగ్గర ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, టైం సరిపోవట్లేదు. సినిమా సక్సెస్ అవుద్ది, అయ్యాక మళ్ళీ నాకు మీరందరూ పర్సనల్గా ఇంటర్వ్యూ ఇవ్వాలి. మా ఇంకా ఒక్కొక్కటి బ్యాలెన్స్ అయితే ఉందండి, ఒకటి మిస్ అయిపోయాం మనం. యాక్చువల్గా కూర్చోవాలి మనం. 100% ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.